ఒక నాన్నగారు, ఒక అబ్బాయి, ఒకటే అబ్బాయి. ప్రాక్టికల్ కథ ఇది. పెరిగి పెంచి పోషించి ఆలన పాలన చేసి ఒక స్టేజ్కి తీసుకొస్తారు. ఈరోజు పిల్లలు ఏం చదువుకుంటారమ్మా? మీ పిల్లల్ని ఏం చదివిపిస్తారు ఈ రోజులు చదువుకోవాలంటే ఏం నేర్పిస్తారు? ఎక్కువలో ఎక్కువ బీటెక్, ఎంటెక్, అంతేనా? ఈ బీటెక్లు ఎంటెక్లు ఎందుకు? ఫారిన్ వెళ్ళాలి. ఫారిన్లో ఎందుకు? డబ్బులు కావాలి, అంతేనా? భారతదేశంలో తక్కువ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళి కొంచెం డబ్బులు సంపాదిస్తారు, కంఫర్టబుల్గా ఉంటాం, ఇంతేనా? సరే, పెంచేటప్పుడు పోషించేటప్పుడు వడ్డీ కర్మ సిద్ధాంతం ప్రకారం పుత్రుడికి ఇచ్చాడు కాబట్టి నాన్న మీరు ఆయనకు పాలన చేయకపోతే మీరు మా డాడీ గారు, మీరు మా మమ్మీ కాదని తిరస్కరిస్తుంది ఆత్మ. ఎందుకు? ఇచ్చే అకౌంట్ ఉంది కాబట్టి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమంటారు? స్వీకరించలేరు. కాబట్టి ఇవ్వాల్సిందే. చెమట ఓడ్చైనా ఇవ్వండి, ఎట్లయినా ఇవ్వండి, ఇవ్వాలి. అట్లనే ఒక అబ్బాయిని చదువు నేర్పించారు, బాగానే ఉంది. శుభభావన, శుభకామన, మంచి ఆశలతో పెరిగి పెద్ద అయిన తర్వాత అబ్బాయి మాకు చూస్తాడు, మేము ఒక వృద్ధు టైంకి వచ్చేటప్పుడు చూస్తారు. ఓకే, ఫారిన్ సీట్ వచ్చింది, వీసా లభించేసింది, వెళ్ళాలి. ఒకటే అబ్బాయి కదా. వెళ్లే ముందు సంకల్పం నడిచింది. వాడు అక్కడ పోయిన తర్వాత చూస్తూ చూడడం, అక్కడ పరిస్థితులకు అలవాటు పడ్డాడు కదా, అక్కడ సాంకేతాన్ని అలవాటు పడ్డాడు. లోపల భయం వేస్తుంది, తెలియని భయం. రేపు మారిపోరు కదా, ఎందుకంటే ఒకటే అబ్బాయి కదా. పంపించేశాడు. వెనక నుంచి రోజు సంకల్పం, అనవసరమైన సంకల్పం, పనికిరాని సంకల్పాలు. ఎందుకు? భయం. ఒకటే అబ్బాయి, ప్రేమ, అటాచ్మెంట్. ఏమైంది? 1 year వరకు బాగానే ఫోన్ చేశారు. 2nd year ఫోన్ ఆగిపోయింది, బిజీ అయిపోయాడు. అక్కడ ఫోన్ చేయట్లేరు, చూడట్లేరు. ఎక్కువ ఓవర్ థింకింగ్ అంటారు కదా. ఈయన ఎంతెంత ఓవర్ థింకింగ్ చేస్తున్నారో, ఫోన్ చేయట్లేరు, చూడట్లేరు, ఇలాంటి సంకల్పం చేస్తున్నారో ఆ సంకల్పాలు సూక్ష్మంగా వెళ్ళి అతని మనసుకు వెళ్తుంది. ఇప్పుడు టైం లేదులే ఫోన్ చేయొద్దని ఆయనకు వస్తుంది సంకల్పం. ఇక్కడ ఏమంటున్నారు? ఫోన్ చేయట్లేరు, చూడట్లేరు, పట్టించుకోవట్లేరు. అంటే నేనేం క్రియేట్ చేస్తున్నా? చూడొద్దు అని అనే కదా. చూడట్లేరు అంటే చూడవద్దు అనేది కదా. ఫోన్ చేయొద్దు అనేది కదా. అందులో సారం ఏంటిది? చూడట్లేరు అంటే చూడవద్దు. ఆ వైబ్రేషన్ ఏమవుతుంది? ఆయన మనసుకి వెళ్తుంది. తర్వాత చూద్దాంలే, రేపు చూద్దాంలే, పనిలో బిజీ ఉన్నా ఆయనకు సంకల్పం వచ్చి ఫోన్ చేయట్లేడు. అలా సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు చెప్పారు క్షమాదానం చేయండి అంటే అందరు చేతులు ఎత్తారు. ఆయన చేతులు దింపిన తర్వాత ఆయన చేతులు ఎత్తాడు. నేను ప్రపంచం అందరిలో క్షమించగలను, కానీ వాడు నా కొడుకున్నాడు కదా, వాని మాత్రం క్షమించాను అన్నాడు. ఎందుకు? అదో తీరని బాధ, అదో తీరని గాథ. ఆ బాధ గాథలు ఏంటిది? ఊహించుకోవడం, ఓవర్ థింక్ చేయడం, మనసులో కూడబెట్టుకోవడం. అన్నేలు ఏం చేస్తారు? ఈ మధ్యలో న్యూస్ పేపర్లో బాగా హార్ట్అటాక్ రోగాలు పెరిగిపోతున్నాయి. ఎవరికి? అన్నేళ్ళకంట పురుషులకు ఎక్కువ హార్ట్అటాక్ వస్తుందని మీడియా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు? ఇంట్లో చెప్పుకోలేను, బయటలో చెప్పుకోలేను, ఎవరు చెప్పుకుంటాం? మనుషులతో మాట్లాడితే శక్తి పోతుంది, దేవుడితో మాట్లాడితే శక్తి వస్తుంది. ఇదే స్థితి. అప్పుడు ఆయన చెప్తాడు, కుమిలి కుమిలి మనసులో కుమిలి కుమిలి సంకల్పం వ్యర్థం చేసి చేసి అదో రకమైన బాధ, హెవీనెస్. అప్పుడు చెప్పారు సరే క్షమించేయి, మనసులో ఉన్న బాధ తీసి ఫ్రీగా ఈరోజు చెప్పు, చేస్తావా? ఓకే అన్నాడు. దేవుడు ఫోటో ముందు పెట్టుకొని వాని పిక్చర్ ఎదురు తీసుకొచ్చే అబ్బాయి క్షమించేస్తాడు. ఏమని అంటే రాత్రి సమయం, అంటే అక్కడ పగలు ఆఫీస్ టైం అమెరికాలో, ఇక్కడ రాత్రి టైం, రాత్రి 9:30. ఆ రోజు ఆయన హృదయపూర్వకంగా చెప్తాడు అనమాట, ఒరే ఈ జన్మలో భలే నువ్వు నా పుత్రుడుగా పుట్టొచ్చుగాక, కొడుకుగా పుట్టొచ్చుగాక, నేను నీ తండ్రిగా ఈరోజు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను హృదయపూర్వకంగా, నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండు. నేను ఈరోజు నీకు హృదయపూర్వకంగా తండ్రిగా, ఒక బాధ్యతగా, అంటారు కదా తండ్రి దైవంతో సమానని, అట్లా దైవ సాక్షిగా దేవుడు ముందు నేను నీకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను. నువ్వు చూడకపో, కానీ నేను తండ్రిగా నీకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నావు. నువ్వు ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండు. మంచి సంగీతంలో ఇదే నేను తండ్రిగా నీతో ఆశీర్వాదాలు ఇస్తున్నా చెప్పేసి మనసులో ఖాళీ చేసి నిద్రపోతాడు. నిద్ర వచ్చేస్తుంది. ఎన్ని రోజులు బాధతో నిద్రపోయేది కదా. ఏమవుతుందంటే అక్కడ ఆఫీస్ వర్క్ పూర్తయిపోతుంది, 8 అవుతుంది, ఇక్కడ మార్నింగ్ 5:30 నిద్రలో ఉంటాడనమాట. 5:30కి ల్యాండ్ నెంబర్ నుంచి ఫోన్ పోగుద్ది. ఏమైందంటే ఆ రోజు ఆయనకి రియలైజేషన్ అవుతుంది, మా డాడీ ఇంత కష్టపడి నాకు పంపించారు,
మేము మా తల్లిదండ్రులను మర్చిపోయా, జన్మస్థానాన్ని మర్చిపోయా, భారతదేశ యొక్క సంస్కృతి మర్చిపోయా. ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్ వెళ్ళిపోయాడు, డ్రగ్స్ తీసుకోవడం అట్లా అట్లా అలవాటైపోయాడు. ఏమైంది నాకు అని ఆయనకు రియలైజేషన్ అయిన తర్వాత అప్పుడు ఆ రోజు లేదు నా డాడీకి నేను ఫోన్ చేయాలని ఆ రోజు ఫోన్ చేస్తాడు. చేయంగానే ఫోన్ మోగుతుంది. అప్పుడు హలో డాడీ హౌ ఆర్ యు అంటాడు. ఎట్లా సంభవం? అందుకని వృత్తుల ద్వారా మనిషిని మాటల ద్వారా మార్చలేము, శ్రేష్ఠ వృత్తి ద్వారా మార్చుకోలేం. ఎందుకంటే కనెక్షన్ వృత్తి ద్వారా, వృత్తితో కనెక్షన్. ఫోన్ ఉంది కదండి, ఇది ఫోన్ నెంబర్ ఎలా కనెక్ట్ అవుతుంది? ఇది వైర్లెస్, ఎక్కడ వెళ్తుంది? శాటిలైట్, అక్కడ వెళ్ళి కనెక్ట్. ఇది కూడా అంటే మన శాటిలైట్ ఎవరు? ఆత్మకి బాబా ఎవరు? దాత. ఎవరికి ఏం కావాలో ఇవ్వాలి.